దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య సందేశానికి వెళ్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన దేవా, మీకు వందనములు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీ మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డతోనూ నాయన మీరు మాట్లాడమని, వారి జీవితములతో నాయన ముడిపడి ఉన్నటువంటి మీ బంధాన్ని గూర్చి ప్రభువా జ్ఞాపకం చేసుకున్నటకు వచ్చి ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. మీరు సహాయం దయచేయమని, మీ సందేశం ద్వారా నాయన వారి యొక్క భవిష్యత్తు మారుతుందని నా దేవా, వారి కుటుంబాలు సమాధానపరచబడతాయని, సంతోష వస్త్రంతో నింపబడతారని నా దేవా మేము ఆశిస్తున్నామయ్యా. నా మాటల ద్వారా కాదు కానీ పరలోకపు మీ వాక్యము ద్వారా నాయన మేమందరం సంతృప్తి పరచబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం వాక్య సందేశానికి వెళ్దాము. మరి వాక్య సందేశానికి వెళ్ళే ముందుగా చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో మా సిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, మా సిస్టర్కి ఒక చిన్న గాయం అయింది ఈ లిప్పు మీద, పెదవి మీద. దానికి కుట్లేసి పన్ను డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసి ఇట్లా చేస్తున్నారు. అది దాదాపు ఒక 7-8 డేస్ అట్లా అయ్యింది. అయిన తర్వాత నన్ను ఫోన్లో అడుగుతూ ఉన్నారు, ఇది మానట్లేదు, నాకు రాయిలాగా గట్టిగా ఉంది, ఎందుకు మానట్లేదని అడుగుతున్నారు. నేను మామూలుగా నాకు ఎప్పుడో చదువుకొని ఉంటాం కదా, టక్కన ఏదన్నా అడిగితే ఎట్లా చెప్పగలం. మనం డాక్టర్ అయినా కూడా మనకి అన్ని పుస్తకాలు చదివి ఉన్నా కూడా టక్కన దానికి సమాధానం చెప్పలేము. అది తీసి చదువుకుంటే తప్ప జనరల్గా మనకి అవగాహన ఉండదు. గట్టిగా అడుగుతూ ఉంది, నన్ను కోపంగా గట్టిగా అడుగుతూ ఉంది. అడిగినప్పుడు నేను సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోయిన తర్వాత కొంచెం బాధ వేసింది నాకు. గట్టిగా అడుగుతుంది, నేను సమాధానం చెప్పలేకున్నాను, నాకు తెలియదని చెప్పాను అని చెప్పేసి నేను కొంచెం బాధపడినట్టుగా, మనసు కొంచెం నొచ్చుకున్నట్టుగా అనిపించింది. సరే అని చెప్పి నేను 10-10:30 అట్లా అయింది. ఊరికి అట్లా హాస్పిటల్లో పడుకున్నాను. ఒక స్వరం వినపడుతుంది నాకు. స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ అనే పదం వినపడతా ఉంది. నా నోటితో పలికిస్తున్నాడు ఒక ఆయన ఆ పదాన్ని. ఏంటది? స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్. టక్కన మెలకు వచ్చింది. స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ ఏంటి అని ఆలోచించి అరే నేను ఈ స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ అనేది హీలింగ్లో ఒక స్టేజ్ కదా, చర్మం అతుక్కునేటటువంటి స్టేజెస్లో ఒక స్టేజ్. అది మానేటటువంటి, గాయం తగిలిన తర్వాత మానేటటువంటి స్టేజెస్లో ఒక స్టేజ్ గ్రాన్యులేషన్ స్టేజ్ అనేది. అరే ఈ పదము ఇందాక మా అక్క అడిగిన దానికి మ్యాచ్ అవుతా ఉంది, కొంపదీసి ఇదేనా అడిగిందని చెప్పి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు సేమ్ అదే 7-8 డేస్ ఏదైతే మా అక్క క్వశ్చన్ అడిగిందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే. నాకు విచిత్రం అనిపించింది. నేను మాట్లాడినటువంటి విషయము, మా అక్కతో మాట్లాడినటువంటి విషయం నా పక్కన ఎవరు లేరు, ఎవరు వింటున్నారు, దీనికి ఎవరు సమాధానం చెప్తున్నారు, ఎవరు దీనికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి, అంత చిన్న విషయాలకు కూడా సమాధానం ఎలా దొరుకుతుంది? గంటలు ప్రార్థన చేసినా, గంటలు ఉపవాసాలు ఉండి రోజుల పాటు వెతికినా దొరకనటువంటి చిన్న విషయాలకి సమాధానం ఎందుకు దొరుకుతుంది అని ఒక ప్రశ్న ఏర్పడింది నాకు. ఇలా కొద్ది రోజులు పోయిన తర్వాత హాస్పిటల్లో కార్ పార్కింగ్ చేసి ఒక దగ్గర ఇది సేఫ్ ప్లేసా కాదా అని ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ నాకు ఒక స్వరం వినపడుతూ ఉంది. ఏమనంటే, ఆ కార్ని కొంచెం కిందకి తీసుకొచ్చి పెట్టు అని. ఏమని? కారు పార్కింగ్ చేశాను కదా, ఆ కార్ని కొంచెం వెనక్కి జరిపి పెడితే సరిపోతుంది అనే ఒక స్వరం వినపడతా ఉంది. కార్ని వెనక్కి జరిపి పెట్టడం ఏంటి అని చెప్పి నేను కారు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పక్కన ఒక ఆటో పెట్టున్నారు. ఆటో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అదేదో కొంచెం అటు ఇటు మూవ్ అయ్యేటట్టుగా ఉందన్నమాట.
సో నేను ఆ కారుని తీసుకొచ్చి కొంచెం వెనక్కి పెట్టినప్పుడు నాకు కరెక్ట్ ప్లేస్గా అది అనిపించింది. అంటే కారు పెట్టడానికి కూడా నేను ఇబ్బంది పడ్డాను. చాలా చిన్న విషయాలు ఇవన్నీ, అంటే లైఫ్ థ్రెటనింగ్ సన్నివేశాలు కాదు, ప్రాణాపాయమైనటువంటి సన్నివేశాలు కాదు ఇవి. చిన్న చిన్న వాయిసెస్ నాకు వినపడుతూ ఉన్నాయి. అట్లాగే కొన్ని రోజుల తర్వాత కుబేరులు కొంతమంది ఒక నౌకని దర్శించడానికి ఒక పెద్ద మహాసముద్రంలోనికి వెళ్ళారు. వాళ్ళు కోట్ల ఆస్తి కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడో మునిగిపోయినటువంటి నౌక టైటానిక్ ఓడ అని వినుంటారు మీరు కూడా. ఆ ఓడను దర్శించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సముద్రంలోనికి వెళ్ళారు. ఎక్కడికి? సముద్రంలో లోపల చాలా వేల మీటర్ల లోతులో అది ఇరుక్కుపోయిన ఓడది. దాన్ని తీలేక గవర్నమెంట్ దేశాలు కూడా వదిలేశాయి. దేన్నే? ఆ టైటానిక్ ఓడ. దాని మీద సినిమాలు కూడా తీశారు కొంతమంది. ఆ సినిమాలు కూడా మంచి మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ ఓడని దర్శించడానికి ఒక సంస్థ కొన్ని యంత్రాలను తయారు చేసింది, సముద్రంలోనికి వెళ్ళేటటువంటి యంత్రాలని. మామూలుగా అయితే సముద్రం లోతులోకి వెళ్ళాలంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పగిలిపోతాయి. చిన్న చిన్న యంత్రాలు పోలేవు అక్కడికి, మన స్టీమర్స్ కానీ ఇవి ఇట్లాంటివి వెళ్ళలేవు. ఒక సంస్థ తయారు చేసినటువంటి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్, ఒక స్పెషల్ పరికరం అది. దాంట్లో కూర్చొని మాత్రమే వెళ్ళగలము. దానికి గ్లాస్ ఉంటుంది, బయటికి ఇట్లా చూస్తే సముద్రంలో ఉండేటటువంటి అన్నీ కూడా చాలా క్లియర్గా కనపడతాయి. దానికి వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లోపలికి వెళ్ళాలంటే, దాన్ని వాడుకొని వెళ్ళాలంటే. అట్లాంటి ఓడలో బాగా డబ్బున్నటువంటి ఒక 5-6 మంది, అలాగే ఆ తయారు చేసినటువంటి ఆ సంస్థ అధిపతి, ఆ యంత్రాన్ని తయారు చేసినటువంటి అధిపతి, వీళ్ళందరూ కలిసి ఆ లోపల ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ఓడను చూడడానికి లోపలికి వెళ్ళారు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అదృశ్యం అయిపోయారు. ఏమైపోయారు? మాయమైపోయారు. వాళ్ళకి ఏమైందో కూడా తెలియలేదు. లోపలికి వెళ్ళారు, వస్తారని వెయిట్ చేస్తున్నారు. 24 గంటలు పడుతుంది, 6 గంటలు పడుతుంది, 24 అవర్స్ తర్వాత వస్తారు, 48 అవర్స్ పడుతుంది. ఇట్లా బయట రకరకాలుగా ఇంజనీర్స్ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది రావట్లేదు. ఎంతసేపటికి అసలు మాయమైపోయింది, ఒక్క ముక్క కూడా దొరకలేదు. ఏమైంది? ఆ పరికరం లేదు, మనుషులు లేరు, ఆ ఒట్టి తాడు మాత్రం పైకి వచ్చేసింది. ఏమైంది? ఇది ఊడిపోయిందా, లేకపోతే వాళ్ళు ఏదైనా సేఫ్గా వేరే ప్లేస్లో ఏమన్నా ల్యాండ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయారా? ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ మీడియాలో చూసినా వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళు చేసినటువంటి గొప్ప ఇన్వెన్షన్స్లో వీటి గురించి వేస్తూ ఉన్నారు. నేను అది చూసి ఏమయ్యారు ఇల్లు అని చెప్పేసి ఆశ్చర్యపడి ఆలోచిస్తూ అట్లా పడుకుంటే నాకు ఒక పెద్ద సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఎట్లా ఉందంటే, టక్ అనేటువంటి పెద్ద ప్రెజర్తో బెలూన్ పేలితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లాంటి సౌండ్ వినిపించింది. దగ్గర లేచి కూర్చున్నా నేను. ఏమైంది సౌండ్, ఇంతలా సౌండ్ ఏంది, ఎంత ప్రెజర్తో వచ్చిన సౌండ్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే అది పేలిపోయినటువంటి సౌండ్ నాకు వినిపించాడు ఆయన. ఎవరు? నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు మనం ఇప్పుడు ధ్యానించబోయేటటువంటి ఈ యొక్క వాక్యానికి వీటికి చిన్న సంబంధం ఉంది. సో దాని గురించి నేను మీకు దీని గురించి చెప్పాల్సి వస్తూ ఉంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మనము ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచనను గురించినటువంటి సంభాషణను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అలాగే మనము ఆలోచించేటటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన సమాధానం ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు గమనిస్తాడా అంటే గమనిస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని గురించి ఆలోచించేటటువంటి వాడై ఉన్నాడు. ప్రతి విషయాన్ని గురించి చర్చించేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మీకు నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసినట్లయితే కొంతమంది చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి వారి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక చిన్న సందర్భం మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ చిన్నపిల్లల్ని ఎందుకు ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు
ఆయన ఎందుకు విసిగిస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఈ చిన్న పిల్లని వాని వలె మారితే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడము అసాధ్యము అంటూ ఒక చిన్న మాటను కూడా అక్కడ పలికినట్టుగా మనకు కనపడుతుంది. ఆ మాట ఏంటంటే, ఈ చిన్న పిల్లల వారికి కాపలా ఉన్నటువంటి దేవదూతలు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వారై ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా నా తండ్రి యొక్క ముఖమును చూస్తూ నా తండ్రిని ఆరాధించేటటువంటి వారై ఉన్నారు అని కనపడుతూ ఉంటుంది. మరి నిజానికి చిన్నపిల్లల చుట్టూ మాత్రమే దేవదూతలు ఉంటారా? మరి పెద్దవాళ్ళ చుట్టూ ఉండరా? మన చుట్టూ ఉండరా దేవదూతలు అంటే మన చుట్టూ కూడా ఉంటారు దేవదూతలు. మరి ఆదికాండం 32వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూస్తారా? 32వ అధ్యాయము 1-2 వచనాలు. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయీము అని పేరు పెట్టాను. చాలండి. చూడండి, మనుషులకి దేవదూతలు కనపడతారా? ఇదొక పెద్ద ప్రశ్న. కనపడతారా? మనుషులకి దేవదూతలు కనపడతారా అంటే కనపడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడి ఉంది. ఎలా రాసి పెట్టబడి ఉంది? బైబిల్ గ్రంథంలో మనుషుల కంటికి దేవదూతలు కనబడతారు, మనుషులు దేవదూతలను చూడొచ్చు. చూడండి, ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా దేవదూతల సేన ఇది. చూడండి, ఎంతమంది దేవదూతలను చూశాడో యాకోబు. ఎంతమందిని చూశారో? ఒకరినిద్దరిని చూశాడా? వందల మందిని చూశాడా? వేల మందిని చూశారా? కోట్ల సంఖ్యలో చూశాడనేది తెలియదు, కానీ సేన అనేటటువంటి పదానికి మాత్రము ఎక్కువ సంఖ్య అని అర్థం. ఏమని అర్థం? ఎక్కువ సంఖ్య అని అర్థం. సేన అనేటటువంటి పదానికి ఏమర్థం? ఎక్కువ సంఖ్యలో దేవదూతలనే యాకోబు చూసినట్టుగా రాసి పెట్టబడి ఉంటుంది. మరి ఈ దేవదూతలు ఎందుకు, అసలు దేనికోసం వీళ్ళందరూ సృష్టించబడ్డారు అంటే దేవుని యొక్క పరిచారకులుగా. దేనికోసం? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ వచ్చిన ఒకసారి కనుక చూసినట్లయితే దేవదూతల యొక్క పని ఏంటి, ఎందుకు వీరి యొక్క సృష్టి అనేటటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూస్తారండి, 13-14 వచనాలు చూస్తారా? 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను 13-14 చదవమ్మా. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా పొడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైనటువంటి ఆత్మలు కాదా? దేనికోసం తయారు చేయబడ్డారు దేవదూతలు అంటే రక్షించబడినటువంటి వాళ్ళ కోసం. ఎవరి దగ్గర ఉంటారు వీళ్ళు అంటే రక్షింపబడినటువంటి మనుష్యుల కోసం. ఎవరి కోసం అంట? రక్షించబడినటువంటి మనుషుల కోసం తయారు చేయబడినటువంటి పరిచారకులైనటువంటి ఆత్మలు కారా? దేనికోసం తయారు చేయబడ్డారు వీళ్ళు? మనందరి కోసం. ఎవరైతే రక్షించబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని గూర్చి అంగీకరించి దేవుని యొక్క ఆత్మలో దీనులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి కోసం ఈ యొక్క దేవదూతలు అనేటటువంటి వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఎంతమంది ఉంటారో తెలీదు. ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 30 మంది ఉన్నారా? ఒక 30 మంది ఉంటే 30 మందికి ఒక్కొక్కరిని వేసుకున్నా కూడా మొత్తం సంఖ్య ఎంత అయిపోయింది? 30 + 30 60 మంది అయిపోయారు ఇక్కడ. ఎంతమంది అయిపోయారు ఇక్కడ? ఈ మందిరంలో 30 మంది మనం ఉంటే దాదాపు ఖచ్చితంగా 30 మంది దేవదూతలు ఉన్నారు. కనీసం 30 మంది దేవదూతలు ఈ మందిరంలో, ఈ ఆరాధన జరిగేటటువంటి ఈ మందిరంలో రక్షించబడినటువంటి మన కోసం ఏర్పాటు చేయబడి ఉన్నారు. అయితే
కొంతమంది నిజంగా రక్షింపబడలేదేమో, కొంతమంది మార్పు చెందలేదేమో, కొంతమంది బాప్టిజం తీసుకున్నారేమో, కానీ వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ లేదేమో అనుకుంటే ఇంకొక ఖచ్చితమైనటువంటి ప్రశ్న సమాధానం ఏంటంటే, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఒక 3, 4, 5 మంది ఉన్నారనుకోండి. ఈ 5 మందికి మాత్రం ఖచ్చితంగా దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూసారా? మరి మరొక విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. మరి కీర్తన గ్రంథం 91 అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చూస్తారండి. కీర్తన గ్రంథం 91, 11, 12 వచనాలు ఒకసారి చూస్తారా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, ఏం చేస్తారంట వాళ్ళు? మన పాదములకు రాయి అయినా కూడా తగలకుండా. చూడండి, దేవుని యొక్క సామ్రాజ్యం, దేవుని యొక్క సైన్య సమూహాల గురించి ఇంతకుముందు నేను మాట్లాడాను. దేవుని యొక్క సైన్య సమూహాల్లో భాగంగా దేవదూతలు కూడా ఉన్నారు. దేవుని యొక్క సైన్య సమూహాల్లో భాగంగా సూర్యచంద్ర నక్షత్రములతో పాటుగా ఆకాశము, భూమి, చంద్రమండలం, నక్షత్ర మండలాలతో పాటుగా ఎవరున్నారు? దేవదూతలు కూడా ఉన్నారు. ఆటోమేటిక్గా కార్యాలు జరిగిపోతాయిలే, దేవుడికి ఆయన నోటి మాట ప్రకారంగా సమస్తం జరిగిపోతుందిలే, దేవదూతల అవసరం ఏముంది అని అనుకుంటున్నామేమో మనము అని ఆయన క్లియర్గా చాలా వివరంగా రాసి పెట్టాడు. ఏమనంటే, దేవదూతలు అనేటటువంటి వాళ్ళ యొక్క కార్యములు కొన్ని ఉన్నాయి. వారు మీకు పరిచారకులుగా నేను ఏర్పాటు చేశాను వాళ్ళని. దేనికోసం? రక్షించబడుతున్నటువంటి మీకు పరిచారకులుగా నేను వారిని ఏర్పాటు చేశాను. మత్తయి సువార్త 18 అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి చూస్తారా? ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. కాగా బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇదొకటి ఈ సందర్భం ఒకటి. అట్లాగే ఈ 8వ వచనంలో సేమ్ అదే మ్యాటర్ రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలో చదివాం కదా, నీ చెయ్యి అయినను నీ పాదమైన నిన్ను అభ్యంతరపరచబడిన ఎడలా. చూడండి, ఈ మ్యాటర్కి ఆ మాటర్కి నేను లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చిన్న పిల్లల వలె మనము మార్పు చెందాలా. ఎలా మార్పు చెందాలి? చిన్న పిల్లల వలె మార్పు చెందినట్లు మనము మార్పు చెందినప్పుడు, అప్పుడు దేవుడు మనకి దేవదూతల్ని, చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే దేవదూతల్ని ఆయన ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయినను కలగకుండానట్లుగా ఆయన వారిని కాపాడి రక్షిస్తున్నాడో, అలాగే మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడి రక్షిస్తానని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ ఈ అభ్యంతరాలు ఏంటి? ఈ అభ్యంతరాల గురించి నేను సెకండ్ పాయింట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు వరకు చదివింది ఏంటి మనం అంటే, దేవదూతలు మనకు తోడుగా ఉన్నారు అని మనం నమ్మాలి, ఉన్నారు కూడా. అలాగే చిన్నపిల్లలు అనేటటువంటి వాళ్ళకు కూడా ఆయన దేవదూతలను తోడుగా పెట్టున్నాడని చదివాము. రెండవది, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. పరలోక రాజ్యం అంటే మీకు తెలుసు కదా. ఏంటి పరలోక రాజ్యం అంటే? చెప్పండి. ఇంతకుముందు 1.5 గంట చెప్పున్నా నేను పరలోక రాజ్యం అంటే ఏంటని. ఏంటి పరలోక రాజ్యం అంటే? యోహాను ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు నొంది పశ్చాత్తాపం పొంది బాప్టిజం పొంది దానిలోనికి ప్రవేశించండి అని చెప్పాడు యోహాను. తర్వాత యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు ఇక్కడ జరిగేటటువంటి కార్యాలన్నీ నిజంగా
జరుగుతున్నాయి ఈ అద్భుతాలు అని కనుక నమ్మినట్లయితే, పోయిన వారం మనం డిస్కస్ చేసాం, నమ్మినట్లయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం మీ యొద్ద ఉన్నది అని మీరు నమ్మండి అని రెండో మాట చెప్పాడు. మూడో దగ్గరికి వచ్చి ఏం ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉన్నది అని చెప్పలేం, కానీ అది మొత్తం విస్తరించి ఉన్నది, భూమి మీద మొత్తం విస్తరించి ఉన్నది అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మరి పరలోక రాజ్యం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటి? మరొక దగ్గర ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము యోహాను మొదలుకొని ఇప్పటి వరకు బలాత్కారుల చేత బంధింపబడుచున్నది అని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? బలాత్కారుల చేత బంధింపబడి ఉన్నది. వీటన్నిటికీ మనం ఇప్పుడు అర్థం చూద్దాము. ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను చూడండి, నేను చెప్పినటువంటి ఆ వాక్యానికి ఇప్పుడు ఈ వాక్యానికి కొంచెం లింక్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏంటి దీనికి అర్థము? ఏంటి దీనికి అర్థం? ఏమంటున్నాడు యేసు ప్రభు? స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫస్ట్ సెంటెన్స్. దాంట్లోనే రెండవ సెంటెన్స్ ఏంటంటే, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, దీన్ని విడదీసి చెప్పడానికి ప్రయత్నం చేసి మళ్ళీ నేను ఫస్ట్ టాపిక్లోకి వెళ్తాను. ఏం రాయబడింది ఇక్కడ? స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడంట. అయితే ఈ యోహాన్ని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారితో కనుక పోల్చుకుంటే, పరలోక రాజ్యంలో అల్పుడు అంటే చాలా తక్కువ స్థాయిలో ఉండేటటువంటి వాడు. మీకు బాగా చెప్పాలంటే, ఈ ఊర్లో బాగా డబ్బున్నటువంటి వారిని తీసుకున్నాం అనుకోండి, లేదంటే ఇండియాలో డబ్బు ఉన్నటువంటి వారిని తీసుకున్నాం అనుకోండి. ఇండియాలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ అంబానీలో లేకపోతే ఇంకొకరు తీసుకున్నాం అనుకోండి. అసలే డబ్బు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ రోడ్ల మీద భిక్షాటన చేసేటటువంటి వారిని తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఈ ఇండియా పరలోక రాజ్యం కనుక అనుకుంటే, మీకు నేను డబ్బు అనేది ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, డబ్బుని మీరు మనసులో పెట్టుకొని ఆలోచించొద్దు. ఈ చిన్న స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఆ చిన్న స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తిని గురించి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు, మధ్యస్థాయి వాడు, అల్పువాడు అనేటటువంటి భేదములు ఉన్నాయి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? పరలోక రాజ్యంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. గొప్పవాడు, మధ్యస్థాయి వాడు, అల్పుడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క ప్రజల రాజ్యము. ఆయన నమ్ముకొని రక్షించబడి మార్పు చెందబడి ఆయన యొక్క సింహాసనము ఎదుట నిలబడడానికి అర్హులైనటువంటి వారి యొక్క గుంపు, సమూహం. ఇది పరలోక రాజ్యం అంటే. ఈ పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అంటే చాలా తక్కువ స్థాయిలో ఆయన భక్తిలో ఉన్నటువంటి వాడు అనుకోండి. అయితే ఈ అల్పుడైనటువంటి వాడు టికెట్ తీసుకున్నాడు. దేనికి టికెట్ తీసుకున్నాడు? పరలోక రాజ్యంలో పేరు నమోదు చేయించుకున్నాడు. పేరు నమోదు చేసుకున్నటువంటి వీడిని యోహానుతో పోల్చి ఏమంటున్నాడంటే, యోహాను కంటే వాడే గొప్పవాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి పరలోక రాజ్యం అంటే? పరలోక రాజ్యం అంటే ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏదో కొంచెం మార్పులు డిఫరెంట్గా ఉన్నాయని అర్థమవుతుంది కదా.
పరలోక రాజ్యంలో ఉండేటటువంటి అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటే వాడు ఏ స్థాయిలో భక్తి చేసి ఉండాలో చూడండి. అర్థమైందా మీకు? పరలోక రాజ్యంలో ఉండేటటువంటి అల్పుడు యోహాను కంటే గొప్పవాడు అంటే యోహాను అసలు మొదటి నుంచి పెళ్లి కాకుండా దేవుని కోసం అర్పించబడి మిడతలు తింటూ దేవుని యొక్క రాజ్య సువార్తను చనిపోయే వరకు హతసాక్షిగా మరణించినటువంటి వ్యక్తి ఎవరో? యోహాను. యోహాను కంటే వాడే గొప్పవాడు. చూడండి, దేవుని యొక్క ఆ యొక్క క్యాడర్, ఆ యొక్క గొప్పవాడు, తక్కువవాడు, మధ్యస్థాయి వాడు అనేటటువంటి ఈ క్యాడరు భూలోకంలో ఒక రకంగా ఉంది, కానీ ఈ పరలోక రాజ్యంలోనికి వెళ్ళే కొద్ది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిందంటే ఏంటంటే, ఎవడైతే చిన్నపిల్లల వలె, చూడండి, యోహాన్ని చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఎవడు గొప్పవాడు అంటే ఎవడు గొప్పవాడు? చూడండి ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. అర్థమవుతుందా మీకు? ఆయన మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఎలా ఉందంటే చాలా సూటిగా, ఆలోచింపదగినటువంటిదిగా, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళు అంత జ్ఞానము కలిగి ఆయన యొక్క మాటలను వివరించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టుగా చాలా వివరంగా ఉంది. యోహాను గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను గురించి మాట్లాడుతూ ఈ మాటలు అంటూ ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత వచ్చిన చదవండి, చదవండి, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఏంటి ఈ పదం? ఏంటి? ఎందుకు ఈ వచనాన్ని పలుకుతూ ఉన్నాడు ఆయన? ఏ విధంగా బలత్కారం చేయబడుతూ ఉంది పరలోక రాజ్యం? ఏ విధంగా బలత్కారులు తీసుకుంటున్నారు పరలోక రాజ్యాన్ని? ఏ విధంగా బలత్కారముగా ఈ యొక్క రాజ్యము ఆక్రమించబడుతూ ఉంది? యోహాను దినములు మొదలుకొని, మళ్ళీ అంతకుముందు కాదు, ఎప్పుడు కాదు, యోహానికి ముందు కాదు, యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇది కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, పరలోక రాజ్యాన్ని సాతాన్లు, దురాత్మ శక్తులు వచ్చి ఆక్రమించుకొనిచున్నాయి అని చెప్తూ ఉంటారు. ఆయన పరలోక ప్రాంతం గురించి మాట్లాడట్లా. దేని గురించి మాట్లాడట్లేదు? ప్రదేశాన్ని గురించి, ప్రాంతం గురించి, ఇళ్ళు గురించి, పట్టణాల గురించి మాట్లాడట్లా ఆయన. అసలు ఆ ప్రాంతంలోకి దురాత్మలు పోయే అవకాశమే లేదు. అర్థమైందా మీకు? సైతాన్లు కానీ దురాత్మలు కానీ పరలోకంలోకి వెళ్ళి ఆ స్థలాలను ఆక్రమించుకోవడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేటటువంటి ఆ పదమే అసలు లేదు. అది బైబిల్లో ఎక్కడ కూడా అసలు అది ఊహకు కూడా అందనటువంటి విషయం. ఎందుకంటే దేవుని యొక్క వెలుగును చూసే అవి పారిపోతాయి. దేవుని వెలుగు ఎంతవరకు అయితే విస్తరించి ఉంటుందో అంతవరకు కూడా వాటికి స్థానం లేదు. అవి బయటికి త్రోయబడ్డాయి, చీకటిలోనికి త్రోయబడ్డవి అవి. అర్థమవుతుందా? ఇది పరలోకానికి సంబంధించిన విషయం అసలు కాదు, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. ఆ వచనంలోనే పరలోక రాజ్యం అనేటటువంటి పదాన్ని వాడాడు. మరి ఈ పరలోక రాజ్యంలో ఎవరు చేర్చబడుతున్నారు, ఎవరు దీనిని ఆక్రమించుకుంటున్నారు అంటే వెంటనే వెనకాల ముందు చదివినటువంటి వచనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చదివారు కదా మీరు, దాని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చదవండి మళ్ళీ ఇంకొకసారి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు. కానీ చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎవరు ఇల్లు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ప్రవక్తలు వీళ్ళ క్రమంలోనే వాళ్ళు మా బంధువులు అంట వస్తారంట. ఏమంట వస్తారో? వాళ్ళు మా ముత్తాతలు, వాళ్ళ వంశం మాదే. అర్థమైందా? మాది లేవి వంశము, మా ముత్తాత పలానా అహరోను, మా తాత పలానా అబ్రహాము, వాళ్ళ వంశంలో పుట్టాం మేము. ఈ రాజ్యం మాది, ఈ చర్చీలు మాయి, ఈ సమాజ మందిరాలు మాయి, ఇది మా పూర్వం కట్టించబడినటువంటి మా వాళ్ళు కట్టించారు, ఇది ఈ ప్రాంతం మాది అంటూ బాప్టిస్మములు తీసుకొని, అర్థమైందా మీకు? బాప్టిజం తీసుకొని యాజకత్వం మాది, కుర్చీ మాది. అర్థమైందా మీకు? కుర్చీ మాది. ఎవరితో కుర్చీ? రోమన్ క్యాథలిక్స్. విన్నారా ఈ పదాలు మీరు? ఎలా వస్తుంది కుర్చీ వాళ్ళకి? ఎలా వస్తుంది? రోమన్ క్యాథలిక్స్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్స్ ఉంటాయి, పోపులు,
విన్నారా ఈ పేర్లు? పోప్ అంటే ఎవరైనా ప్రధాన యాజకుడైన ఆయన మాట ఎవరు వింటారు ఆ దేశంలో అంటే ప్రధానమంత్రి వినాలి ఆయన మాట. ఎవరు వినాలి? అప్పటి నుంచి కూడా సిలువ వేయాలంటే ఒక వ్యక్తిని ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి తీర్పు జరుగుతుంది. తర్వాత ఎక్కడికి తీసుకొస్తారు? మంత్రులు రాజుల దగ్గర తీసుకొస్తారు. అక్కడ ఆ సన్హెడ్రిన్ చట్టాలను పట్టుకొని మళ్ళీ విచారణ చేస్తారు. మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ మీరు సమాజ మందిరంలోకి వెళ్ళి మళ్ళీ విచారణ చేసుకొని మళ్ళీ రండి అంటారు. ఇట్లా ఇప్పటికీ కూడా పోపులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎలా జరుగుతుందంటే ఒకడు చనిపోయాడంటే వాళ్ళ కుమారుల్లో నుంచి వాళ్ళ కుమారుల్లో నుంచి వాళ్ళ బంధువుల్లో నుంచి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం మీద కూర్చోవాలి. వాడికి బైబిల్ తెలుసా అంటే మనకు తెలియదు, వాడికి తెలుసో లేదు. వాడు నిజంగా పశ్చాత్తాపం పొంది దేవుని యొక్క రక్తాన్ని వాడు స్వీకరించి బాప్టిసం పొంది మార్పు చెందున్నాడా వాడు ఆ కూర్చోబోయేవాడు అంటే నో ఐడియా, తెలియదు మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరిని? క్రైస్తవుల్ని. ఎవరిని హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ చేతిలో ఎవరున్నారు తెలుసా మీకు? మార్పు చెంది దేవుని యొద్దకు వచ్చినటువంటి జాతి ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గర. కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఆ ప్రాంతం యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే మార్పు చెందినటువంటి క్రైస్తవులు 100 మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ యొక్క సంస్థలో చేర్చబడుతున్నారు. నిజంగా మార్పు చెందినటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు మార్పు చెందారా అంటే తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు బలవంతంగా పట్టుకుంటున్నారు. దేన్నే? దేవుని యొక్క ప్రజలని బలవంతంగా పట్టుకుంటున్నారు. దేవుని యొక్క ప్రజల్ని మా వాళ్ళు వీళ్ళు, మీరు తీసుకెళ్ళడానికి లేదు, మా జాతి ప్రజలు వీళ్ళు, మా చర్చికే రావాలి, ఇక్కడ ప్రతి ఒక్కడు పన్ను కట్టాలి, ఇక్కడ ప్రతి ఒక్కడు బాప్టిసం తీసుకొని ఈ నెల చందాలు కట్టాలి. ఇట్లా రకరకాలుగా అయినటువంటి పన్నులు చట్టాలు ఆ దేశంలో ఉన్నాయి. అర్థమైందా మీకు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలను బలవంతంగా పట్టుకుంటూ ఉన్నారు. బలవంతంగా వాళ్ళు దూరి ఆ అధికారాన్ని తీసుకుంటూ ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను యాకోబు సంతతి వాడిని, నేను అబ్రహాము సంతతి వాడిని, నేను ఇస్సాకు సంతతి వాడిని అని చెప్పి వాళ్ళ వరుస క్రమంలో వచ్చి అక్కడ కూర్చుంటారు. కానీ వాళ్ళు లాస్ట్గా పోయేటటువంటి ప్రదేశం ఏంటో తెలుసా? పండ్లు కొరికేటటువంటి నరకాగ్నిలోనికి వాళ్ళని నేను త్రోసివేస్తాను. అర్థమైందా? అధికారాన్ని తీసుకున్నారేమో, మతంతో పాటు ఆ గోత్రంలో పుట్టాం మేమని చెప్పేసి అధికారాన్ని చలాయించడానికి ముందుకు వస్తున్నారేమో. అర్థమైందా మీకు? అధికారాన్ని చలాయించడానికి వాళ్ళకి అర్హత ఉందేమో, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయన సింహాసనం ఎదుట కూర్చొని ఉండే అర్హత వాళ్ళకి లేదు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, దేవుడు ఎవరిని ఆశిస్తున్నాడంటే చిన్న పిల్లవాని వలె. ఎలా ఉండాలంట? చిన్న పిల్లవాని వలె. అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి. అలా ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యంలో వారిని చేర్చుకొని వాళ్ళకి క్యాడర్స్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? క్యాడర్స్. ఉన్నతమైన వాడు, మధ్యస్థాయి వాడు, అల్పుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో. చూడండి, అందరూ ఒకటి కాదు. పరలోక రాజ్యంలో రకరకాలైనటువంటి క్యాడర్స్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మత్తయి సువార్త 13వ వచనం ఒకసారి చూస్తారండి. 13వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుంచి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలముల్లోనే గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. చూడండి ఇక్కడ కోత యుగ
సమాప్తి, యుగ సమాప్తి. ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఉపమానాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తున్నాడు? ఒక పొలం ఉంది, పొలంలో విత్తనాలు విత్తారు. అయితే ఒకడొచ్చి దాంట్లో ఏం చేశాడంట, గురుగుల్ని చల్లేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? పొలం అంటే ఏంటంట? లోకం అంట. లోకంలో ఏమేమి పెరుగుతున్నాయి? గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. అయితే అక్కడ పరిచారకులు వచ్చి, అయ్యా ఈ విధంగా మన పొలంలో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి, నేను వెళ్ళి గురుగుల్ని పీకేసి గోధుమలను మాత్రమే ఉంచమంటావా? చూడండి, గురుగుల్ని పీకేసి గోధుమలను మాత్రమే ఉంచుకునేటటువంటి శక్తి ఉంది. ఎవరికి ఉంది? దేవదూతలు. చాలా క్లియర్గా రాశారు అక్కడ. ఎవరంట వాళ్ళు? పరిచారకులైనటువంటి దేవదూతలు. ఏం చేయగలరు? వీళ్ళకు ఉన్నటువంటి శక్తితో గురుగుల్ని పీకి బయట పారేసేటటువంటి శక్తి వీళ్ళకు ఉంది. ఎవరికి ఉంది? దేవదూతలకు ఉంది. ఈ దేవదూతలు ఎక్కడున్నారని చదువుకున్నాం ఇప్పుడు దాకా మనము. రక్షించబడినటువంటి పరిశుద్ధులతో పాటు ఈ దేవదూతలు ఉన్నారు. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు జస్ట్ మనం చేసేటటువంటి ప్రార్థన ఎత్తుకెళ్ళి దేవుడికి ఇవ్వడం, దేవుడి దగ్గర నుంచి ఏదైనా సంభాషణ ఉంటే మనకు చెప్పడం మాత్రమే చేస్తారు అనుకుంటే పొరపాటు. వాళ్ళకి ఏ శక్తి ఉందే? మన శత్రువులనే ఎదిరించేటటువంటి శక్తి, మన శత్రువుల్ని నాశనం చేసేటటువంటి శక్తి, మన శత్రువులతో పోరాడేటటువంటి శక్తి, మన శత్రువుల నుంచి మనల్ని రక్షించేటటువంటి శక్తి, మన శత్రువుల నుంచి మనల్ని తప్పించేటటువంటి శక్తి, మన శత్రువుల మీద మనం పోరాడేటప్పుడు మనకి విజయాన్ని అందించి మనతో పాటు ప్రోత్సహించేటటువంటి వాళ్ళగా ఉన్నారు వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? దేవదూతలు. చూడండి ఎలా ఉంది దేవుని యొక్క సామ్రాజ్యము, దేవుని యొక్క రాజ్యం అంటే అస్తవ్యస్తంగా లేదు ఇది. ఎలా లేదు ఇది? ఎట్లా పడితే అట్లా లేదు. మనమే పోరాడుతున్నాము, మనమే ప్రార్థన చేస్తున్నాం, మనమే బతికి బయటపడుతున్నాము, మనమే యాక్సిడెంట్ల నుంచి తప్పించుకుంటున్నాం, మనమే అపాయాల నుంచి తప్పించుకుంటున్నాము, మనమే తగువులు తంటాల నుంచి బయటపడుతున్నాము అని మనం అనుకుంటూ ఉంటామేమో. కానీ దేవుడు ఆల్రెడీ మనకి సపోర్టర్స్ని పెట్టాడు. ఏం పెట్టాడు? ఈ భయంకరమైనటువంటి ఈ విపత్తు నుంచి నేను ఎలా బయటపడాలి, ఈ భయంకరమైనటువంటి ఈ అపాయకరమైనటువంటి పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి అని దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా, దేవుడు నన్ను గమనిస్తున్నాడా లేదా, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడా లేదా, ఇట్లా మనం రకరకాలైనటువంటి ఆలోచనలతో కృంగిపోతూ పడిపోతూ దీని నుంచి నేనే బయటపడాలి అని ఏ విధంగా అయితే మనము ఆలోచిస్తున్నామో అదంతా కూడా తప్పు. నీతో కూర్చొని ఆలోచించడానికి ఒక దేవదూత నీ దగ్గర ఉన్నాడు. నీ సమస్యలను నెత్తినేసుకొని దేవుని యొక్క సహాయాన్ని నీకు అందించడానికి ఒక దేవదూత నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. నీ కుటుంబ సమస్యల్లో నుంచి నిన్ను బయటికి లాగడానికి, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో నుంచి, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నుంచి, నువ్వు చేస్తున్నటువంటి సమస్త విధములైనటువంటి కార్యముల్లో నుంచి నిన్ను సక్రమమైనటువంటి దారిలో నడిపించడానికి ఒక దేవదూత నీతో పాటు ఉండడానికి దేవుని యొద్ద నుంచి నిర్ణయించబడి ఉన్నాడు. నువ్వు చూడాలనుకుంటే చూడొచ్చు, మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ప్రార్థనలో నువ్వు సంభాషించాలనుకుంటే ఆ దేవదూతతో చేయొచ్చు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. అది ఉంటే, ఏది ఉంటే, హృదయ శుద్ధి కనుక ఉంటే కనిపిస్తారు. 2019 రాత్రి హాస్పిటల్లో 12 గంటలు బైబిల్ గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని ముందు నుంచి వెనక నుంచి ముందుకి చదివి పక్కన పెట్టి అలసిపోయి పేషెంట్ అటెండర్ బెడ్ మీద పడుకున్నా, పేషెంట్ బెడ్ ఖాళీగా ఉంది. ఎక్కడ పడుకున్నాను? పేషెంట్ అటెండర్ బెడ్ మీద పడుకొని ఉన్నాను, పేషెంట్ బెడ్ ఖాళీగా ఉంది. ఒక అబ్బాయి వచ్చాడు, ల్యాబ్ టెక్నీషియన్, మాట్లాడాడు. మాగన్నుగా నిద్ర వస్తూ ఉంది, కళ్ళు మూసుకొని ఉన్నా. కిందకి వెళ్తున్నానని చెప్పాడు. సమయం 12 అర్ధరాత్రి. కిందకి వెళ్తున్నానని చెప్పాడు. కిందకి వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళాడా లేదా అని చిన్న అనుమానం వచ్చింది. మాగన్ను నిద్రలో ఉన్నా, కళ్ళు తెరిచి చూసా, ఎదురుగా కూర్చోన్నాడు. స్పష్టంగా చూసా, నిద్ర కాదు, మత్తు కాదు, కళ్ళతో చూసా. నువ్వు వెళ్ళలేదా అని పైకి లేచి ఇట్లా టచ్ అయిపోతే పైనుంచి ఇట్లా మంచు కరిగిపోయినట్లుగా తల నుంచి కాళ్ళ వరకు నా కళ్ళ ముందు కరిగిపోయాడు.
గుండె వేగం పెరిగింది, టెన్షన్ వచ్చింది, నిద్రమత్తు ఎగిరిపోయింది. వెళ్ళి ఆ మంచం అంతా దౌడా, ఏమైనా తగులుతుందేమో చేతికని. రాత్రి 12:15 ఆ టైము. మంచం అంతా దౌడా, ఏమైనా తగులుతుందేమో చేతికి. ఇది నిజంగా నేను చూశానా, నాకేమన్నా ఒక హాలుసినేషనా అని, నిద్రలో ఏమన్నా నేను కలగన్నానంటే కాదు, కళ్ళకు కనిపించాడు. 1.5 సెకండ్ పాటు నేను పైకి లేచేంత వరకు కూడా నాకు ఆ బొమ్మ కనపడుతూనే ఉంది. చూడండి, దేవునితో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, దేవుని యొక్క దేవదూతలతో సంభాషించాలనుకుంటే సంభాషించవచ్చు. యాకోబు దేవదూతల సేన అనేటటువంటి దేవదూతలను చూశాడు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టాడు, పరిశుద్ధమైనటువంటి స్థలం ఇదని దాన్ని నమ్మాడు. అలాగే దేవుడు దేవదూతలను మీకు పరిచారకులుగా ఇచ్చి ఉన్నానని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక 2 వచనాలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం ఒకసారి చూస్తారా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఇంకొక వచనం ముందుకు చదువుతారమ్మా, 8వ వచనం నుంచి. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి ఎక్కడ పడవేయుట కంటే, నిత్యాగ్నిలో పడవేయుట కంటే, కుంటివాడివి గాను అంగహీనుడువు గాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయుట కంటే, 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట. చూడండి, ఇది ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మన పాదము మనకు అభ్యంతరం కలుగజేస్తూ ఉంటే దాన్ని పెరికేసి, లేదా మన చెయ్యి మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని పెరికేసి, లేదా మన కన్ను మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంటే, కన్ను ఏ కన్నైనా కావచ్చు, కుడి కన్ను కావచ్చు, ఎడం కన్ను కావచ్చు, ఏదైనా రెండిట్లో, లేదా 2 కూడా కావచ్చు, అభ్యంతరపరుస్తూ ఉంటే వాటిని పెరికేసి జీవములోకి వెళితే ఏమన్నాడు? నీకు కొత్త కాలు, కొత్త చెయ్యి, కొత్త కళ్ళు ఇచ్చి ఇస్తానన్నాడా? అన్నాడా? ఇస్తాడంట. చెప్పాలి. మీరు పరలోక రాజ్యంలో పరలోకంలోనికి వచ్చినప్పుడు మీరు అక్కడ చెయ్యి బెరికేసుకున్నారు కదా, నేను ఇక్కడ నీకు 2 చేతులు ఇస్తానన్నాడా? మీరు అక్కడ కన్ను బెరికేశారు కదా, ఇక్కడ ఒక 2 చేతులు 2 కళ్ళు ఇస్తాను మీకు అన్నాడా? ఏమన్నాడు? పరలోకంలో ఇవి లేకుండా నువ్వు సంతోషంగా జీవించవచ్చు. అర్థమైందా? అది నిన్ను నిత్యాగ్నిలోనికి తీసుకువెళ్ళును. కాబట్టి దాన్ని వదిలేయి నువ్వు. ఎందుకంటే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నావంటే అది నిన్ను సరాసరి ఎక్కడికి తీసుకెళ్తుందంట? నిత్యాగ్నిలోనికి తీసుకెళ్తుంది. ఏంటి అసలు ఈ కన్ను, ఈ చెయ్యి, ఈ పాదం ఏంటివి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సిలువ వేయబడ్డాడు కదా. సిలువ వేసేటప్పుడు ఆయనకి ఇక్కడ ఒక చిన్న హోల్ చేతిలో కాళ్ళల్లో వేశారు. ఆ వేసినప్పుడు ఏమైంది? ఆయనకి గాయమైంది. ఏం పడింది ఇక్కడ? రంధ్రం పడింది. పడిందా? రంధ్రం పడింది కదా. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, వచ్చాడు, తోమా దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఇదిగో తోమా నా చెయ్యి చూడు అన్నాడు. ఏమన్నాడు? చెయ్యి చూడు అన్నాడు. ఇప్పుడు అక్కడ కండ మొలిసిపోయినిందా? బొక్క అట్లే ఉనిందా? రంధ్రం ఉనిందా? ఏమైంది? ఎందుకు వచ్చింది ఈ రంధ్రం? బ్రతికున్నప్పుడు పడిన రంధ్రం ఇది. చనిపోయిన తర్వాత రంధ్రం ఊడిపోయిందా? చెప్పాలి మీరు.
ఇప్పుడు దాన్ని ఎడక అన్వయించుకుంటే కన్ను బిగేసాం అనుకోండి, బతికున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కన్ను ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? యేసుప్రభుకి మరి ఈ చెయ్యి కండపోయింది కదా, లేచి వచ్చిన తర్వాత కండు ఉన్నిందా? మరి కన్ను పోతే మనకి కన్ను ఉంటుందా? ఉండదా? ఉండదా? కొంతమంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతూ ఉంటారు, చూసారా మీరు? ముక్కలు ముక్కలై చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి కాళ్ళు 2 చేతులు 2 తీసేస్తారు, ఐసీయూలో పెడతారు వాళ్ళని తీసుకెళ్ళి. మొండి ఒకటే ఉంటుంది. తర్వాత 10 రోజుల తర్వాత చచ్చిపోతారు. వాళ్ళు రేపు యేసుప్రభు వచ్చినప్పుడు లేస్తారు. 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఎట్లా నడుస్తారు వాళ్ళు? నడవగలరా? చెప్పాలి. ఇట్లాంటి ప్రసంగాలు ఉన్నాయి. అందుకే నేను మీకు ప్రశ్న వేసి మిమ్మల్ని అడిగి దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కళ్ళు 2 పోతాయి, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, కిడ్నీలు 2 పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి. అప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉంటారు కొద్ది రోజులు. పోయిన తర్వాత కొద్ది రోజులు 1 నెల 1.5 నెల నుంచి చచ్చిపోతారు. ఆ చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ లేవు వీళ్ళకి. మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఉంటాయా? ఉంటాయా? ఉండవా? అది మరి వాళ్ళకి తీసేశారు కదా, ఎట్టొచ్చాయి? ఆలోచించారు ఎప్పుడైనా? దీనికి సమాధానం ఏంటంటే, చూసేది ఎవరు? యేసుప్రభుని చూసింది ఎవరు? మనుషులా దేవదూతలా? తిరిగి లేచి వచ్చిన తర్వాత తోమా ఎవరు? మనిషి కళ్ళతో చూస్తున్నాడు. ఎవరినే? దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుళ్ళలో ఏ పార్ట్ కనపడుతుంది తోమాకి? దేవుళ్ళలో ఎన్ని పార్ట్లు ఉంటాయి? ఆత్మ ఉంటుంది, ఆయన శరీరంతో పాటు లేచి వచ్చాడు కదా, శరీరం ఉంటుంది. ఈయన కళ్ళకి ఏం కనపడుతుందంటే శరీరం కనపడుతుంది, దేవుని యొక్క ఆత్మ కనపడదు. ఎందుకంటే ఈయన ఆత్మస్వరూపం అంటే ఆయన ఆత్మ కనపడుతుంది, శరీరం కనపడుతుంది. శరీరానికి అనేటువంటి గాయాలని తోమా చూస్తున్నాడు కాబట్టి శరీరం కనపడుతుంది, కాబట్టి ఆ గాయం ఆయనకి ఆ రంధ్రం కనపడుతుంది. దేవుని యొక్క ఆత్మని కనుక చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, నీ చెయ్యి, నీ పాదము, నీ కళ్ళు అంటే ఎవరంటే వీళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు మన ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఎవరిళ్ళు? మన తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే నీకు కన్నుగా, ఎవరైతే నీకు చెయ్యిగా, ఎవరైతే నీకు పాదంగా ఉన్నారో వీళ్ళు కనుక నిన్ను అభ్యంతరపరిచినట్లయితే ఏం చేస్తే, యేసుప్రభు దగ్గరకు పోవడము మంచిది కాదు, నువ్వు మాతోటి రా, నేను నిన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తానని కనుక చెప్పి వాళ్ళు కనుక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, మనం పరిశుద్ధతనే కోల్పోయేటట్టు చేయడం కానీ, మన పరిశుద్ధతనే డ్యామేజ్ చేయడం కానీ, మన ఆరాధనను అభ్యంతరపరచడం కానీ, మన ఆరాధనను డిస్టర్బ్ చేయడం కానీ, మన యొక్క భక్తి కార్యక్రమాలను అడ్డుకోవడం కానీ కనుక చేసినట్లయితే మన దగ్గర ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. అలాగే మనము కూడా వారిని ఏం చేయాలంటే వదిలేయాలా? ఏం చేయాలా? వదిలేయాలి వాళ్ళని. నాకు ఈ కన్నొద్దు, ఈ కన్ను లేకుండానే నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించి పరలోక రాజ్యంలో నుంచి పరలోకానికి ఎక్కిపోవుదును. బాధగానే ఉంటుంది. కన్ను పోతే బాధగా ఉండదా? బాధ ఉంటుంది. తల్లికి కుమారుడు, కుమారుడికి తల్లి, మారనటువంటి కుమారుడు, మార్పు చెందనటువంటి తల్లిదండ్రులు. అనేక కథలు విన్నా నేను. తల్లిదండ్రులు మారిన వాళ్ళు కొంతమంది. కుమారుడు మాత్రమే మారి చర్చికి వెళ్ళేవాడు, వాడిని అభ్యంతరపరిచేటటువంటి తల్లిదండ్రులు. కుమార్తె మాత్రమే మారి చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళని అభ్యంతరపరిచేటటువంటి భర్త, ఆమెను అభ్యంతరపరిచేటటువంటి తల్లిదండ్రులు, ఆమెను అభ్యంతరపరిచేటటువంటి అత్తమామలు. వీళ్ళందరూ ఆమెకి ఏమవుతారంటే కన్నులు, చేతులు, కాళ్ళు అవుతారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళందరినీ నువ్వు వదిలేసి నీకై నువ్వైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం చేయాలా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ లోకంలో
పట్టబడగాకు. ఈ లోక శ్రమలలో, ఈ లోక బాధల్లో, ఈ లోక సాంగత్యంలో, ఈ లోకంలో ఉండేటటువంటి అపవిత్ర కార్యములలో నువ్వు పాలు పొందొద్దు. వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ, వాళ్ళు నిన్ను లాగుతున్నప్పటికీ, నీ అవయవంలో ఒక అవయవంగా వాళ్ళు మారినప్పటికీ, ఒక దగ్గర అంటారు, నా మాంసము నా ఎముకల్లో ఒక ఎముక కాబట్టి భార్య ఏమైంది ఆయనకి? ఆ శరీరంలో కలిసిపోయింది భార్య. ఎవరి శరీరంలో కలిసిపోయింది? ఆదాము యొక్క శరీరంలో కలిసిపోయింది. ఎవరు? అవ్వ. ఇప్పుడు శరీరంలో ఒక భాగం ఆమె. ఎముక కావచ్చు, లేకపోతే మాంసం కావచ్చు, కన్ను కావచ్చు, చెయ్యి కావచ్చు, పాదం కావచ్చు, ఏదైనా కూడా ఆమె ఎవరు? ఒక భాగం. ఒకవేళ ఆమె కనుక ఆదాముని అభ్యంతరపరిచి ఉన్నట్లయితే, అభ్యంతరపరిచింది, పరచలేదని చెప్పట్లేదు, ఏం తీసుకొచ్చి అభ్యంతరపరిచింది? పండు తీసుకొచ్చి అభ్యంతరపరిచింది. అప్పుడు ఏమనాలా? ఆయన లాగి పక్కన పడేయాల కన్నుని. ఏం చేయాలా? కళ్ళు కదా అభ్యంతరపరిచింది. ఆమె ఒకవేళ కన్ను కనుక అయి ఉంటే నువ్వు పక్కకు పో అనాలి. కానీ అలా జరగలేదు. ఆయన ఏమన్నాడు? నా కన్నుని నేను ఎలా, నా పాదాన్ని నేను ఎలా, నా చేతిని నేను ఎలా తొలగించవలేను అన్నాడు. సమయం అయిపోయింది కాబట్టి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇలా అనేక కళ్ళు మనకు అతుక్కొని ఉంటాయి, అనేక పాదాలు మనకు అతుక్కొని ఉంటాయి, అనేక చేతులు మనకు అతుక్కొని ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనము అవసరమైన వరకు మార్చడానికి ప్రయత్నం చేయాలా. మారకపోతే వదిలేసి మనకై మనమైనా తప్పించుకొని ఈ దొంగ ఊబిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చదువుకుందాం అంటే, ఈరోజు దేవదూతలు మనతో ఉన్నారు. మనం చిన్న విషయాలకి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు జంకవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. మనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు, మనం కూర్చుంటున్నప్పుడు, మనం లేస్తూ ఉన్నప్పుడు, మనం ఈ యొక్క సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఎవరితోనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అధికారులతోనైతేనేమి, శత్రువులతోనైతేనేమి, ఎక్కడికి వెళ్ళి నువ్వు నిలబడి మాట్లాడుతూ ఉన్నా కూడా నీకు సహాయం చేసేటటువంటి పరిచారకులు నీకు ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివి కాబట్టి. అలాగే దేవదూతలు అనబడేటటువంటి వీరు నిన్ను చివరి వరకు కూడా వదిలిపెట్టకుండా మీతోనే ఉంటారు అని ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలంట? చిన్న పిల్లల వలె మార్పు చెంది ఉంటే తప్ప మరి వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరరు అని మాట్లాడాడు. అలాగే మరొక లాస్ట్ విషయం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏంటది? మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. కన్ను అయితేనేమి, పాదం అయితేనేమి, చెయ్యి అయితేనేమి, ఏదైనా మనల్ని లాగి నిత్యాగ్నిలోనికి తోసేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తున్నాను. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. తల వంచినట్లయితే మనము చివరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడైన దేవా, మీ కొందరములు స్తోత్రములయ్యా. ఇదిగో ఎంతవరకు ప్రభా పరలోక రాజ్య సంబంధమైనటువంటి అనేక విషయాలను ప్రభా మేము విన్నామయ్యా. మీ నోటి ద్వారానైనా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట నాయన ధ్యానిస్తున్నాం నా దేవా. ఇదిగో మా చుట్టూ కూడా నాయన మీ యొక్క దేవదూతలు అనేటటువంటి పరిచారకులు ఉన్నారని నా దేవా మేము నమ్ముచున్నామయ్యా. ఇదిగో మాకందరికీ కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిచారకులను బట్టి నాయన మేము సంతోషిస్తున్నాము నాయన. ఇదిగో మిమ్మల్ని ఇంకా అధికముగా నాయన స్తుతిస్తున్నాం నా దేవా. ఇదిగో నాయన మా ప్రతి సమస్యలోనూ, ప్రతి విధమైనటువంటి బాధలోనూ, ప్రతి విధమైనటువంటి వ్యాధిలోనూ నాయన నీ సహాయాన్ని పొందుకుంటూ మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దేవదూతలను బట్టి ప్రభువా ఇదిగో నాయన ఇంకా మిమ్మల్ని అధికముగా స్తుతిస్తున్నాం నా దేవా. ఇదిగో నాయన మేము చేయాల్సినటువంటి ప్రతి కార్యమును నాయన, జరగవలసినటువంటి ప్రతి పనిని నాయన మేము మా హృదయంలో ఉంచుకొని దాని చిత్త ప్రకారంగా ప్రతి విషయంలోనూ నాయన మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొని నా దేవా దాని ప్రకారంగా జరిగించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. వారి వ్యాపారములను బట్టి నాయన ఇదిగో నాయన వారు చేస్తున్నటువంటి నాయన గుంటలు అయితేనేమే ప్రభువా, ఇదిగో నాయన వారు చేస్తున్నటువంటి నాయన సమస్త విధములైనటువంటి నాయన ప్రతి విషయంలోనూ కార్యముల్లోనూ ప్రభా మీరు తోడుగా ఉండి నాయన వాతావరణమును అనుకూలపరిచి ప్రభా ఇదిగో నాయన వారి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీ దేవదూతల ద్వారా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అంతేకాదు ప్రభా ఇదిగో నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నామయ్యా. కన్నీటితో నాయన మిమ్మల్ని వేడుకొంచున్నాం నా దేవ. వారందరినీ నాయన మీరు లేపండి. ఇదిగో నాయన సహాయం దయచేయండి. ఇదిగో నాయన వెనక నుంచి నాయన బలమును శక్తిని దయచేసి నాయన నిజమైనటువంటి వెలుగులో నడుచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవ. ఇదిగో ప్రతి విషయంలోనూ నాయన మేళ్ళైనది మేము పొందుకున్నట్లు మీరు మాకు సహాయమును దయచేయమని, నిజమైనటువంటి త్రోవలో నడుచున్నట్లు మా కళ్ళు తెరిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరిన గాక. మాకు కావాల్సిన అందిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాకిన కీనుడి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం ఉన్న మీరే ఉన్నారు దేవ. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అని దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలోకును, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.